హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇందులో నేను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కొంచెం కసూరి మేతి వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ అండి, నిమ్మరసం కొద్దిగా సగం చెక్క వేస్తున్నా. వేసేసి కొద్దిగా కారం మన టేస్ట్కి సరిపోయా, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. వేసేసి కలుపుకోవాలి. చేతితోడు కలుపుకుంటేనే బాగుంటుంది, ముక్కలకు మంచిగా పడుతుంది, స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. కలుపుకొని బాగా కలిపి ఇది పక్కకు పెట్టుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా బగారా ఆకు, ఇది మసాలా దినుసులండి, లవంగ, చెక్క, యాలకులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనం అందులో వేసినాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. నేను కొద్దిగా పుట్నాలు, కాజు నానబెట్టిన, ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టిన. ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, ఒక 4-5 అంతే. కొంచెం పుట్నాల పప్పు ఇందులో ఇలాగే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్, గ్రేవీ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇది బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనం ఆల్రెడీ దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసినాం కాబట్టి దీంట్లో అవసరం లేదు. ఇది వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాను, ఇందులో వేసాను కాబట్టి కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. బాగుంటుందండి కర్రీ, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్లో నాకు టేస్ట్ ఉందని కామెంట్ చేస్తారు.
కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బ్రౌన్ అయ్యింది, ఇంకొంచెం కావాలా. ఇది అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇది అయ్యిందండి, బ్రౌన్ అయ్యింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయాలి. కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పేస్ట్ చేసేసుకుందాం. ఇది మగ్గిందా లేదా చూద్దాం. అవుతుందండి. దీన్ని ఒకసారి కలుపుకొని ఈ పేస్ట్ గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ దీంట్లోకి వేసేసేయాలి. కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న కొంచెం వెల్లుల్లి 2-3 అంతే, అంతకంటే ఎక్కువ వేయద్దు. కొద్దిగానే వేసుకున్నాం నేను. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మంచిగా అంత ఈక్వల్ అయిందాక కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. అడగకుండా సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాం. అయిందా లేదా చూద్దాం. ఇగో ఆయిల్ పైకి వచ్చేసింది, ఇలా ఉడుకుతుంది. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇది చికెన్ కడిగిన నీళ్ళు మిక్సీది వాటర్ అవి వేసేసిన. ఇంకొంచెం మనకి లూజ్గా కావాలనుకుంటే లూజ్గా, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా ఇంకో కొంచెం వాటర్ పోసుకోండి. లేదు ఇలాగే కావాలి అనుకుంటే ఇలాగైనా ఆఫ్ చేస్తుంది, ఉడికించుకొని ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నా, కొంచెం గ్రేవీ కావాలి. మీకు ఉప్పు ఇట్లా సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా కావాలంటే వేసుకోండి. ఇంతే అండి. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 10-20 మినిట్స్ 10-15 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికితే ఉడికిపోతుంది, లేదంటే లబ్బర్ అయిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే 10 మినిట్స్ చాలు, అంతకన్నా అవసరం లేదు. 10-15 మినిట్స్ మూత పెట్టేస్తుంది కదా సిమ్లో పెట్టేసి. ఇది ఉడుకుతుందా లేదా చూద్దాం. ఇగో ఉడుకుతుందండి. ఇలా కొద్దిగా ఉడకనిద్దాం. ఇంకా మూత పెట్టేసుకుందాం. టెన్ మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం ఇది ఉడికిందా లేదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. నేను మసాలాలు ఇట్లా అన్నీ వేసాను, అందుకే నేను ఏమి వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ స్పైసీ పిల్లలు తినరు, స్పైసీ ఎక్కువైపోతుంది.
చాలు ఈ స్పైసీనెస్. ఉడికిందా చూద్దాం ఒక పీస్. చూడండి ఇగో ఉడికింది. అయిపోయినట్టే. బంద్ చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక టేస్టీ టేస్టీ చికెన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, చికెన్ కర్రీ అయిపోయింది. ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ నా లైక్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.